సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం. ఆరు, 7, 8, 9 వచనాలు. మార్చి 6 నుంచి 9 వచనాలు. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడినను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమంటకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. సాయంత్రం వచ్చిన ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్న మాటలు హృదయంలో భద్రపరచము. మీ మాటలు మాకు వినిపించము. నీ వర్తమానం మాకు దయచేయము. నూతన సంవత్సరంలో ఈ మాటలు మేము ఎలా అర్థం చేసుకోవాలో ప్రభువా, మీ యొక్క చిత్తము, మీ ఆలోచన, మీ ఉద్దేశం, ఈ వర్తమానం, మీ సందేశం మాకు వినిపించము. మా మనోనేత్రములు తెరుపు. మీ మాటలు మాకు దొరకగా మేము వాటిని భుజించినట్లు మీ యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం గ్రహించే మనసు మాకు దయచేయమని యేసు ప్రభువును ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించుగాక. ఒక మాట ఇక్కడ 8వ వచనము అందరం కలిసి చూద్దాం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమంటకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. ఈ సంవత్సరము కూడా ఉండలేము అనేటటువంటి మాట మనము ధ్యానం చేస్తాం. దేవుడు గడిచిన సంవత్సరం మన ఆయుష్ను పొడిగించి ఈ సంవత్సరం నూతనంగా మనకు దయాకిరీటం ఈ సంవత్సరాన్ని కూడా ఇచ్చినాడు. 2026 సంవత్సరం. ఈ సంవత్సరం కూడా మనల్ని ఉండనిచ్చినాడు. ఎందుకు ఉండనిచ్చినాడు? మనిషి దినములు నియమింపబడిన దినములు అని రాయబడింది యోబు గ్రంథంలో. నువ్వు నేను ఎంత మొరపెట్టుకున్నా దేవుడు ఒక నియమించబడినటువంటి దినాలు మాత్రం మనకు పెట్టాడు. దేవుని యొక్క సమయం దాటిపోయిందంటే మనము ఉండమన్నా కూడా ఉండలేము. నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఎవరు తిష్ట వేసుకొని కూర్చునే వారు ఎవరు లేరు. ఒక్క సెకండ్ కూడా దేవుడు సమయం ఇవ్వడు. నీతో సమయం లేదనుకోండి, నీతో దేవునికి పని లేదనుకో, దేవుడు ఆయన కట్టగట్టు సర్దుకొని ఏం చేయాలా? ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఉండనిచ్చాడు. ఎందుకు ఉండనిచ్చాడు? అని అంటే దేవునికి కొన్ని మాటలు, ఈరోజు దేవుడు తెలియజేసేటటువంటి కొన్ని మాటలు ఏంటంటే, ప్రభువా, ఈ సంవత్సరంలో నేను కొన్ని తీర్మానం చేసుకుంటా. ఆ తీర్మానాలు నేను ఈరోజు మీకు 7 సంగతులు. ప్రభువా, నేను ఈ 7 సంగతుల్లో నిలబడతా తప్పకుండా. న్యూ ఇయర్ రెజల్యూషన్ అని కొంతమంది అంటారు. ఈ సంవత్సరంలో నేను చేసుకునే తీర్మానం ఇది అని అంటాం కదా. ఈ సంవత్సరంలో నేను ఈ తీర్మానం చేసుకుంటున్నా, దీనికి నేను కట్టుబడి ఉంటా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు? దేవునికి మాట ఇవ్వాలి తప్పకుండా. ఈరోజు రేపు ఏమవుతుందో మనకు తెలియదు. బైబిల్లో రాయబడింది ఒక మాట, మనము నిన్నటి వారమే అని రాయబడింది. ఎప్పుడంటే మనము చూడండి అన్నమాట. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. మనం నిన్నటి వారమే, మనకి ఏమీయో తెలియదు. భూమి మీద మన దినములు ఎట్లున్నాయంట? మన దినములు నీడవలే ఉన్నాయి. అవి నీడవలే గతించి. ఇంకొక చోట రాయబడింది, మీ జీవం ఏపాటిది, అంతలో కనపడి అంతలో ఆవిరైపోవు నీటి బుడగ. ఆవిరి వంటిది మన జీవితం. నీడవలే ఉన్నాయి మన దినాలు. మనం నిన్నటి వారమే. అయితే ఇంకొక చోట ఏం రాయబడిందంటే ప్రసంగిలో, రేపు ఏమి సంభవించున్నాం చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం.
సంవత్సరం తీసిన వెంటనే ప్రసంగి సంభవింపబోనది నరులకు తెలియదు, అది ఎలా సంభవించును వారికి తెలియజేయవారు ఎవరు? అయితే సంభవించబోయేది నీకు తెలుసా, నాకు తెలుసా? కొంతమంది ఇప్పుడే టెన్షన్ పడిపోతారు. ఏమని టెన్షన్ పడతారు? ఈ సంవత్సరం నాకు ఎట్లా ఉండబోతుందో. ఏమంట వాడు దిబ్బై కూర్చుంటాడంటే, పోయిన సంవత్సరం ఎట్లనిందంటే నాకు పెద్ద నరకంగా ఉన్నది, ఈ సంవత్సరం నాకు ఎట్లా ఉండబోతుందో అని చెప్పి వాడు దిబ్బై కూర్చుంటాడటనే, దిగాలుగా కూర్చుంటాడు. పోయిన సంవత్సరం అంతా ఒకసారి తిరిగి చూసుకుంటే ఎన్ని హర్డల్స్, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు. అందుకనే ఒక భక్తుడు ఈ పాట రాస్తాడు. ఏమంటాడంటే, నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు నన్ను చక్కగా నడిపించు, కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. అయితే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకరోజు కష్టం ఉంటుంది, ఒకరోజు బాధ ఉంటుంది, ఒకరోజు సంతోషం ఉంటుంది, ఒకరోజు ఆనందం ఉంటుంది. జీవితం అయిన తర్వాత తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, కష్టము ఉంటుంది, కష్టము లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్గా చేసుకోకపోవటమే. కాబట్టి ముందుగానే ఏమైపోతుందో ఏమో నేను ఆలోచన చేసి బాధపడాల్సిన పనిలే. రేపు ఏం సంభవించడో నీకు సంభవింపబోవున్నది నీకు తెలియదు. మనకు తెలుసా అండి? ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చాడు. ఏదో ఉద్దేశం ఉంది నీతో దేవునికి ఏదో పని ఉంది. తన ఉద్దేశం నెరవేర్చేంత వరకు నిలబెడతాడు. తన ఉద్దేశం, తన పని అయిపోయిన తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోదాం అంటాడు, అంతే. హనోకు ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచినాడు భూమి మీద? ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు, 365 years. ఆయన 300 సంవత్సరాలు దేవుడితో నడిచినాడు. ఇంకా రా నాయన అని చెప్పి వెళ్ళిపోయినాడు, వెళ్ళిపోయినాడు లేదా? కాబట్టి నిన్ను నన్ను ఎప్పుడు పిలుస్తాడో ఏమో, నాకు తెలిసినా నాకు తెలిసిన సంభవింపబోన్నది ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు మనం చదువుకున్న ఒక మాట, ఈ సంవత్సరం కూడా ఉండనేమో ప్రభువా, ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడుతున్నాడు. ఏమంట? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడుతుంది. ఫలించకపోతే ఏమవుతుంది? నరికి వేయబడుతుందని రాయబడుతుంది. ఇప్పుడు మనం బాగా పెంచుకుంటున్నాం ఒక చెట్టు, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఒక అంజూరపు చెట్టు నాటిందంట. మనం ఇంటికి పోతే అంజూరపు చెట్టు నాటిందంట. ఆ అంజూరపు చెట్టు కొన్ని సంవత్సరాలు అయిపోయింది, కాయలు కూడా లేదని చెప్పి నేను కొట్టేయాలని చెప్పి ఆమె తీర్మానం చేసుకుంది. ఎన్ని సంవత్సరాలమ్మా? కొడుకు కొట్టేది. కాయలు వేసిందమ్మా, తిన్నారమ్మా, ఒకటన్నా కాయ తిన్నారు. అట్లా మొత్తం మీద ఏదో సమస్య. చెట్టుకి ఇప్పుడు ఫలిస్తున్నాము అంటే దేవునికి సంతోషం. ఫలించకపోతే, ఇప్పుడు ఒక తోట ఉంది, ఆ తోటలో ఒక చెట్టు వేసినాడు, అంజూరపు చెట్టు. పండ్లు వెతకడానికి పోయినాడు దేవుడు, పండ్లు ఏమీ కనపడలే. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 3 సంవత్సరాలు అయిపోయిందట. దానిని చూడండి, అక్కడ 7వ వచనం, లూకాసు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం. వెనుకతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏదో వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఉండాలని దేవుడు బతికించాడు. ఎందుకు బతికించాడు? ఒక ఉద్దేశం ఉంది. అయితే ఈ సంవత్సరం ప్రభువా నేను బ్రతుకుతాను, అయితే నీకోసం నేను ఒక మాట ఇస్తాను. ఏం మాటలు ఇస్తానో నేను ఒక తీర్మానాలు చేసుకుంటాను. ఇక్కడ నీ సన్నిధిలో, ఈ మందిరంలో నీ కొరకు ఈ 2026 సంవత్సరంలో ఒక 7 తీర్మానాలను ఎదురు నేను చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా ఏం తీర్మానం చేసి దేవునికి ఇవ్వాలా ఈ సంవత్సరంలో అంటే, కీర్తన గ్రంథం 17వ అధ్యాయం, 15వ వచనం చూడండి.
నువ్వు చేసేటటువంటి తీర్మానం ఎట్లా ఉండాలా? 17వ అధ్యాయము 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశలు తీర్చుకున్నాను. ఏమంట? నేనైతే చూడండి, అక్కడ రాయబడిన మాట, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నువ్వు ఉదయం లేచిన నుంచి సంవత్సరం అంతా చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు దేవుని చూడాలా, దేవుని ముఖ దర్శనం చేసుకోవాలా. దేవుని ముఖ దర్శనం చేసుకుని అక్కడ రాయబడిన మాట, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశలు తీర్చబడతాయి. ఆయన ముఖం చూస్తే, ఆయన ముఖ దర్శనం చేస్తే మన ఆశలు తీరుతాయి. మరి ఒక తీర్మానం చేసుకున్నామండి, ఈరోజు నుంచి నేను నీ ముఖ దర్శనం చేసుకుంటాను ప్రతిరోజు. ఎట్లా ఆయన ముఖ దర్శనం చేసుకోవాలా? ఎట్లా అండి? వాక్యమును ధ్యానించడం ద్వారానే ఆయన కనపడతాడు. ఆయన ముఖ దర్శనం ఎప్పుడైతే చేసుకుంటామో, ఎప్పుడైతే ధ్యానం ఉంచుతామో, ఆయన నేను ప్రత్యక్షమవుతాడు. నీవు నన్ను వెతికిన ఎడల సరే, ఆయన ముఖ దర్శనంలో ఏం జరుగుతుందంటే, చూడండి ఏం జరుగుతుంది ఆయన ముఖ దర్శనంలో. కీర్తన 98, కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 8వ వచనం. నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు ఏం కనబడతాయంట? ఆయన ముఖ దర్శనం చేసుకుంటే, ఆయన ముఖ కాంతిలో ఏం కనబడతాయంట? నా రహస్య పాపము కనబడతాయి. మొట్టమొదటి ఆయన చూసేవాళ్ళు ఎవరండి? దేవుణ్ణి చూడాలంటే ఎవరు చూస్తారు? ఏమో పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడరు అని రాయబడింది. నీలో నాలో ఏముండాలా? దేవుణ్ణి చూడాలంటే అర్హత, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును సమీపించలేరు. ఆయన ముఖ కాంతిలో ఏం కనబడుతుంది? మన యొక్క రహస్య జీవితం అంతా కనబడిపోతుంది. పరలోకానికి పోయిన తర్వాత అక్కడ నీ చిట్టా అంతా పట్టబోయలేకపోతున్నట. ఏమవుతుందంట? నీ చిట్టా, నా చిట్టా అంతా దేవుడా చూపిస్తాడు. చూపించిన తర్వాత ఇది నాకు తగదని చెప్పి నువ్వు ఏం చేస్తావంటే, నీ మనస్సాక్షి, రే పాపి, ఒరే దొంగ, ఒరే వ్యభిచారి, ఒరే మోసగాడ, నువ్వు ఏం చేయాలా? ఇక్కడ నువ్వు పనికిరావు, అన్యాయస్తులది దేవుని రాజ్యం కాదు, ఓ గెటౌట్. నీ మనస్సాక్షి చెప్తుంది. ఒకడెవడో నిన్ను వచ్చి తీసుకొని పోయి బయటపడాల్సిన పనిలే. అర్థమవుతుందా? నిన్ను పిలుస్తాడు అనుకో. నిన్ను పిలిచిన తర్వాత నీ జీవిత చరిత్ర అంతా 139వ కీర్తనలో రాయబడింది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గ్రంథం ఉందంట. ఆ గ్రంథం విప్పబడుతుందంట. భయం కదా ఇవన్నీ వింటే? ఏమంట? చదువు నేను 139లో ఏముంది? 16వ వచనం. 139, 16 కీర్తన. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యాయి. చూడండి, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమవుతున్నాయి. నువ్వు ఎన్ని గంటలకు లేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, ఏం వింటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో సంభాషిస్తున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు, నీ కూర్చుండుట, నీవు లేచుట, నీవు పరుడుట, నీ సమస్త చర్య, నీ దినచర్య అంతా, నా దినములన్నీ ఏమంట? ఒక దినం రాయబడిందా? ఏమో ఒక దినం రాస్తాడట దేవుడు. నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములైనాయి. మరి ఎవరు తప్పించుకుంటారు? నా రహస్య పాపములన్నీ, నేను చిన్నప్పటి నుంచి ఈ దినం వరకు ఎన్నెన్ని పాపములు చేశానో ఆ రహస్య పాపములన్నీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముఖకాంతిలో కనబడిపోతున్నాయి. అందుకనే ఈరోజు నుంచి తీర్మానం చేసుకో, ప్రభువా ఇప్పుడు నువ్వు క్షమించమని అడిగినావు, నువ్వు తీర్పులోకి రావు. 2025 సంవత్సరం గతించిపోయింది. ఈ 2026 సంవత్సరంలో కొత్త తీర్మానంతో నూతనమైనటువంటి అధ్యాయం నువ్వు ఆరంభించాలి. అర్థమవుతుందా? ఏమా ఈ తీర్మానాల్లో స్థిరంగా ఉంటామా, నిలబడమా? స్థిరంగా నిలబడాలి. ఏమని తీర్మానం చేసుకున్నాం మనం ఇప్పుడు?
ప్రతిరోజు నేను నీ ముఖ కాంతిని, నీ ముఖ దర్శనమును చూసుకుంటా, నీ ముఖ దర్శనం చేస్తా. నిన్ను చూడకుండా నేను ఇంకా నా దినం ఆరంభించాను. ఉదయం లేవగానే మనం అదిగా పట్టుకోవాల్సింది. ఏం పట్టుకోవాలా? దేవుని పట్టుకోవాలా. దేవుని పట్టుకొని ఆయన స్వరూపమును చూడాలి. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకుందును. ఆయన ముఖ దర్శనం చేస్తే ఎన్ని మేలులు ఉన్నాయో తెలిసిన? ఎన్ని మేలులు తెలుసా? ఒక మేలు చెప్తా, చూపిస్తాను. కీర్తన 31వ అధ్యాయం 16వ వచనం. కీర్తన 31వ అధ్యాయము 16వ వచనం చూడండి. రక్షింపుము. తర్వాత ఏం చేయాలండి? ముఖ కాంతి ప్రకాశం. ఆయన ముఖ కాంతి, ఆయన దర్శనం చేసుకుంటే, ఆయన స్వరూపమును మనం చూస్తే ఏం జరుగుతుందంటే మనకు ప్రకాశం, లైట్. ఇంకా ఏముందంటే ఒక చోట కీర్తన 44:3లో ఏముంది చూడండి. కీర్తన 44:3 ఆయన ముఖ స్వరూపమును చూస్తే ఏం కలుగుతుంది? జయమే లేదు. విజయం కలుగు, నీ ముఖ కాంతియే వారికి విజయం కలుగు చేశాను. నువ్వు విజయం పొందాలంటే ఆయన ముఖమును, ఆయన స్వరూపమును నిదానించి చూడాలి. ప్రతిరోజు నువ్వు చూడాల్సింది ఆయన్నే. ఎబ్రీ పత్రికలో గ్రంథకర్త రాస్తాడు, ఏమంటాడంటే యేసు వైపు చూచుచు అనే మాట చెప్తాడు. యేసు వైపు చూచుచు నా యొక్క పందెములో ముందుకు సాగుతాను. నేను ఆయనను చూడకుండా నేను పక్కకు పోతే మునిగిపోతా. పేతురు ఏం చేసినాడంటే, ప్రభువా నువ్వే అయితే నేను నీళ్ళ మీద నడిచి వస్తా ప్రభువా అంటే, నేనే రా, నన్ను చూసుకుంటూ రా అంటాడు. ఆయన చూసినంత సేపు నీళ్ళ మీద నడిచినాడు. ఎప్పుడైతే చూడకుండా పక్కన చూసినాడో ఏమైంది? గాలి వచ్చింది, అలలు వచ్చినాయి, మీదకి వస్తున్నాయి. చూసినాడు, భయపడిపోయినాడు, మునిగిపోతున్నాడు. దేవుడిని చూసినంతసేపు ఏముంది? నడుస్తున్నాడు నీళ్ళ మీద. విజయం. ఆయన ముఖ కాంతి, నీ ముఖ కాంతియే నాకు వెలుగు, నీ ముఖ కాంతియే నాకు ప్రకాశము. నీ ముఖ కాంతిలో నాకు ఏముందంట? విజయం ఉన్నది. ఇది మొట్టమొదటి తీర్మానం మనం చేసుకోవాల్సింది. ఏంటంటే మొట్టమొదటి, నీ ముఖ దర్శనము చే నా దినము నేను ఆరంభిస్తాను. అర్థమవుతుందా? ఏం చేయాలి? మొట్టమొదటిగా మన తీర్మానం ఏంటి? నీ ముఖ దర్శనముతో నా దినమును నేను ఆరంభిస్తాను. సెల్లుతో కాదు నా దినం ఆరంభించేది. దేంతో? ఏం చేయాలా? దేవుని ముఖ దర్శనముతో నేను నా దినమును ఆరంభిస్తాను. రెండవది కీర్తన 63వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం. నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును. ఏమంట? వెండిని వెతికినట్లు. ఒకటి ఏదైనా పోయిందనుకోండి, మీ ఇంట్లో ఏదైనా వస్తువు, విలువైన వస్తువు పోయిందంటే ఏం చేస్తారు? అది దొరికినంత వరకు వెతుకుతారు, వెతకరా? వెతకాల. మత్తయి సువార్తలో ఒక మాట ఈ విధంగా రాయబడింది. మొట్టమొదట మీరు వెతకాల్సిన సంగతి ఏంటంటే దేవుని రాజ్యమును నీతిని మొట్టమొదట వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును అని రాయబడి. ఏం వెతకాలి మనము? దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతకాలి. ఆయనను వెతకాలి. ప్రభువా నిన్ను వెతుకుతా, నువ్వు దొరికినంత వరకు నేను నిన్ను వెతుకుతా. కూర్చో, అట్లే ధ్యానం చేసుకో. ఆయన నీకు ప్రసన్నమైనాడా? ఆయన నీకు ప్రత్యక్షమైనాడా? ఆయన ప్రత్యక్షమవుతాడు, తప్పక ప్రత్యక్షమవుతాడు. నువ్వు కోరుకుంటే చాలు, ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అయితే వేకువనే నిన్ను వెతుకుదును. తర్వాత మూడవ సంగతి, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. ఒక తీర్మానం చేసుకున్నాం ఈరోజు. ఏమైనా తీర్మానం చేసుకున్నాము? యోహాను సువార్త, నా గొర్రెలు నా స్వరం వినను, వెంబడించును. ఏమంటే ఇప్పుడు ఏం చేయాలా? ఆయన స్వరం వింటా. నీ స్వరం వింటాను ప్రభువా. చూడండి, మనిషి దేవుని స్వరం వినక ఎన్నో సమస్యలు.
ఎంతమంది దేవుని స్వరం విని తూచా తప్పకుండా పాటించే వాళ్ళు ఉన్నారు. బైబిల్లో ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది. ముఖాముఖిగా దేవుని కంఠస్వరమును వింటా వచ్చినాడంట ఆయన. ముఖాముఖిగా దేవుని కంఠస్వరమును వింటా వచ్చినాడంట. ఎవరు తెలుసా? చూడండి, ఒకరి గురించి రాయబడి నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనం ఏమన్నది చూడండి. తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ముఖాముఖిగా భలే ఇష్టం అండి నాకు మాట అంటే. నీతో నాతో దేవుడు మాట్లాడాలి. నీ జీవితకాలంలో ఒక డెస్టినేషన్ పెట్టుకో, ఒక గమ్యం పెట్టుకో. ఏంటంటే, అమ్మయ్య నా దేవుని స్వరం నేను విన్నాను. ఇప్పుడు మోషకి వినపడింది లేదా? ఎట్లా వినపడింది అది? అందరు తీసినారా అన్నమాట. చూడండి, నిర్గమాకాండం 33:11. నా మాటలు కాదు, ఇవి దేవుని మాటలు. చూడండి ఏమున్నాయి అక్కడ. మనుష్యునితో మాట్లాడినట్లు అయ్యా చూడండి, మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎప్పుడైతే నువ్వు ఆయన స్వరం వింటావో నీకు ఇంకా భయం అనేది అనిపించదు. చావు భయం అస్సలు నీకు అనిపించదు. నీ సమస్యలకు పరిష్కారం అంతా దొరుకుతుంది ఆయన స్వరం వింటే. మేము అర్థమవుతుందా? 3 తీర్మానాలు. నీ స్వరం వినేంత వరకు నేను కూర్చోవాలంతే. నీ స్వరం నేను వినాలి. ఒక స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు మోషేతో. నీతో నాతో ఎందుకు మాట్లాడాడు? మాట్లాడని ఏమని చెప్పినాడా? ఏమా దేవుడు పక్షపాత? ఓన్లీ మోషేకి మాత్రమే మాట్లాడతాడు, నీతో నాతో మాట్లాడా? ఏమా తప్పకుండా మాట్లాడతాడు. మరి నీకు ఆ ఆశ, ఆ తపన ఉండాలి నీకు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే దేవునితో ముఖాముఖిగా మాట్లాడతావో అప్పుడు నీ జీవితం ఎట్లుంటుందో. ఆయన స్వరం వినేవాడిని నేను. ఎంత మెల్లని స్వరం తెలుసా? నిమ్మలమైన స్వరం. చూడండి, ఒక మాట చూపిస్తాను. ఎంత మెల్లని స్వరం అంటే మొదటి రాజుల గ్రంథం చూడండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం. మిక్కిలి కలవరం ఉండదు ఆయన మాట్లాడితే. ఎట్లుంటదంటే మిక్కిలి, మన అన్నమాట, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం. ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటే ఆయన మాట్లాడుతుంటే. ఆయన మాటలు, అందుకని ఒక పాట అంతా రాసి పెట్టినాడు ఒక చోట. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఆయన మాట్లాడేటప్పుడు ఎట్లుంటుందంటే, నువ్వు సమయాన్ని పోగొట్టుకో, ఏ సందర్భంలో కూడా పోగొట్టుకో. కీర్తన 29వ అధ్యాయంలో ఆయన స్వరం ఎలా ఉంటుందో కూడా రాయబడింది అక్కడ. చూడండి, కీర్తన 29వ అధ్యాయము 3వ వచనం. ఈ అధ్యాయం అంతా ఆయన స్వరం గురించి రాయబడింది. కీర్తన 29వ అధ్యాయం 3వ వచనం చూడండి. జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుములే గర్జించుచున్నాడు, సంచరించుచున్నాడు. ఆయన 4వ వచనం. యెహోవా స్వరము బలమైనది, ప్రభావము గలది, వృక్షములను విరుచును. తర్వాత 7వ వచనం. యెహోవా స్వరము యెహోవా స్వరము కదలించును. 9వ వచనం. యెహోవా స్వరము లేలను ఈయన చేయను. ఆయన స్వరం మాధుర్యం.
పాట ఉంది కదా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురం, మధురమైన నీ స్వరం. ఆయన స్వరము వింటే చాలు, జీవితం ధన్యం. కాబట్టి ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకో, 2026వ సంవత్సరంలో కరెక్ట్గా ఉంటే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయనకు అయిష్టమైంది చేయొద్దు, ఆయన కోపం పుట్టించొద్దు. ఆయన దగ్గరకు నువ్వు కోరుకొని రా, ఏమి సాధించుకొని ఎత్తుకొని పోం. ఆయన నీతో మాట్లాడేది చెయ్యి, ఆయన చెప్పినట్టు విను. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరం వినును. కాబట్టి మనము ఆయన స్వరం వినాలి. మోషే ముఖాముఖిగా ఏం చేసినాడు? స్నేహితులతో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నాడు. మరి నువ్వు నేను కూడా ఏం చేయాలా? ఈ అనుభవంలో ఉండాలా. ప్రభువా, నీతో నేను మాట్లాడుకుంటాను కొద్దిసేపు. నేను కూడా నాకు ఏమైనా టైం దొరికితే పిచ్చోడు మాట్లాడుకుంటాడు కదా, దాంతో దీంతో అంతా అట్లా మాట్లాడుకుంటూ ఉంటాను. నేను ఎవరితో మాట్లాడుకుంటున్నావు అంటది మేము ఒకసారి నన్ను చూసి, ఎవరితో మాట్లాడుకుంటున్నావు అంటే నా లోకం నాది. కాబట్టి ఏం చేయాలి? మనము దేవునితో మాట్లాడుకోవాలా. అది ఆ స్వరం వినాలా. ఆ స్వరం వింటే నీ యొక్క జీవితం ఎట్లుంటుందో. తర్వాత 4వదిగా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. నేను చేసుకునే తీర్మానం ఈ సంవత్సరంలో, మనమందరం చేసుకునే తీర్మానం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదవండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును ఉన్నది కానీ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కంట్రోల్ యువర్ ఫ్లెష్. దేవుడు నీకు ఇచ్చాడు ఈ శరీరాన్ని. ఈ శరీరము నీది కాదు. ఎవరిది శరీరము? దేవునికి ఆలయమై ఉన్న ఈ శరీరం. మితముగా ఉండాలి. నువ్వు ఏదంటే అది పట్టి లాగించకూడదు. అర్థమవుతుందా? ఈ సంవత్సరం ఏదంటే అది పట్టి లాగిద్దామా? పెట్టినారనుకో, మంచి భోజనం పెట్టారనుకో, ముందర ప్రేమతో ఏం చేస్తాము? దొరికింది సందు కదా అని చెప్పి ఈడదాన్ని తినకూడదు. అర్థమవుతుందా? వారి కడుపే వారి దేవుడు అని రాయబడింది. అన్ని విషయాల్లో మితముగా ఉండాలని రాయబడింది. అన్ని విషయాల్లో కూడా ఎట్లా ఉండాలి మనము? ఎవరిమ్మా? సరే, ఓకే. అరవకూడదులే, అరవకూడదు అట్లా. సరే, మొదటి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా దేహమును దేవునికి ఆలయముగా చూసుకుంటాను. దేహమును నేను మితముగా చూసుకుంటాను, కంట్రోల్ చేసుకుంటాను. ఇంకొక చోట ఏమంటాడంటే, నా శరీరమును నేను నల్లగొట్టుకుంటున్నాను అంటాడు ఒక ఆయన. ఏమంటాడు? నా శరీరమును, నాలో మంచిది ఏది లేదు. ఈ శరీరంలో ఏదన్నా మంచిది ఉందా? నువ్వు ఈరోజు ఎంత బడాకాన పెట్టు ఈ శరీరానికి. రేపు మనకు బడాకాన ఉంది. రేపు మనం మంచిగా తిన్నాం అనుకోండి, బాగా ఈ శరీరాన్ని బాగా మేపు. ఒకరోజు బాగా మంచి ఫుడ్ పెట్టు. మళ్ళీ మరుసటి రోజు అది కావాలనుకోదా? ఏమా అనుకుంటుందా? అనుకోదా? శరీరం యొక్క నైజమైంది. నాలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నాలో మంచిది ఏమన్నా ఉందా? శరీరంలో మంచిది ఏది లేదు. కాబట్టి ఈ శరీరమును ఏం చేయాలంటే మితముగా, శరీరమును దేవునికి ఆలయముగా భావించు. ఇష్టం వచ్చినట్లు మనం శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలా, ఎక్సర్సైజ్ చేయాలా. ఇష్టం వచ్చినట్లు పెంచకూడదు. ఏదంటే అదే తినకూడదు. నాలాగా పచ్చడి ఇది ఇప్పుడు నుంచి వచ్చింది, ఇప్పుడు కాదు. ఇది ఇప్పుడు సాఫ్ట్వేర్ నుంచి వచ్చింది, నాకు 15 సంవత్సరాల నుంచి వచ్చింది. ఇది ఇప్పుడు వచ్చింది అనుకోవద్దు, మీరు కూర్చొని వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలా? శరీరమును కంట్రోల్ చేసుకోవాలి. శరీరం నీదే నాదా? ఈ శరీరం ఎవరిది? దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహముతో దేవుణ్ణి
మహిమపరచుడి అని రాయబడింది. కాబట్టి ఇది 4వ సంగతి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం మాట్లాడండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు మంది ముందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షేమ కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మితముగా లేకపోతే నువ్వు ప్రైజ్ సాధించలేవు. పరుగు పందెంలో బాగా తిని నేను పరిగెత్తాలంటే పరిగెత్తనా? ఏమా పరుగు పందెంలో పెట్టినాము, మనం అందరినీ నిలబెట్టినాము లైన్లో, మనం అందరం లైన్లో నిలబెడుతున్నాం. పరిగెత్తను రా ఇప్పుడు ఈ నుంచి ఆడికి చెక్ పోస్ట్ వరకు పరిగెత్తండి అంటే ఎవరు వస్తారు ఫస్ట్ ప్రైజ్? మితముగా బాగా తిని పరిగెత్తమంటే పరిగెత్తమా? పరిగెత్తలేము. అందుకని ఇక్కడ రాయబడింది, అన్ని విషయములందు మితముగా ఉండాలి. ఏం చూడాలో అదే చూడాలా, ఏది వినాలో అదే వినాలా, ఏది తినాలో అదే తినాలా. ఇష్టం వచ్చినట్టు ఏదంటే చేయకూడదు. నీ శరీరం నీది కాదు. ఫస్ట్ పాయింట్, నీ శరీరంలో ఎవరు ఉండాలా? దేవుడు. నీ శరీరంలో చూస్తే దేవుడు కనపడాలి. నాలో దేవుని స్వరూపము కనపడాలా, నీలో ఎవరు కనపడాలా? దేవుని స్వరూపము కనపడాలి. కాబట్టి ఇది 4వది. 4 విషయాలు. ఏంటివి 4 విషయాలు? నేను అనుదినము దేవుని ముఖ దర్శనం చేసుకుంటాను. అర్థమవుతుందా? వేకువనే నేను నా దేవుణ్ణి వెతుకుతాను. ఎవరిని వెతకాలా? దేవుణ్ణి వెతకాలి. 3వదిగా ఏంది? 3వది ఏందమ్మా? నేను దేవుని స్వరము వింటాను. 3వది. 4వదిగా ఇప్పుడు మనం చూసాం, నా దేహమును నా దేవునికి ఆలయముగా, నా దేవునిలో నా దేహములో నేను దేవుని మహిమపరుస్తాను. ఇది 4వది. ఇంకొక 3 చూసి ముగించేస్తాం. చూడండి 5వది. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున చూచి నేను దేవునికి భయపడవాడను, మీరు బ్రతుకున్నట్లు నేను ఏమంటా, నేను దేవునికి భయపడవాడు. 39:9 చదువున. ఆదికాండం 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని యజమాని భార్యతో నేను. కాబట్టి 5వ తీర్మానం మనందరం చేసుకోవాల్సింది. దేవునికి భయపడి, యోసేపు దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమైన పాపము దేవుని ఎదుట నేను చేస్తాను. దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు ఒకరోజు శిక్ష ఉంది, నేను ఎట్లా తప్పించుకుంటాను? తప్పించుకోలేను. కాబట్టి ఏం చేయాలి? మనం అందరం దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే నువ్వు పవిత్రంగా ఉంటావు. యోసేపు పవిత్రంగా ఉన్నాడా లేదా? ఏమండి? దేవుని అందరి భయము భక్తి జ్ఞానమునకు మూలం అని రాయబడింది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అని రాయబడింది. కాబట్టి ఇక్కడ రాయబడిన సంగతి ఇంకోటి ఏంటంటే, పడకల మీద ఉన్నప్పుడు, మీరందరూ పడకల మీద ఉన్నప్పుడు కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది. 4వ అధ్యాయము చదవండి మాట. 4:4 కీర్తన 4:4లో ఒక మాట ఉంది. చూడండి. మీరు పడకల మీద ఉన్నప్పుడు భయము నుండి పాపము చేయబడి మీరు పడక మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. భయము నుండి ఏం చేయాలా? పాపము చేయబడి. ఇది 5వ తీర్మానం. భయము నుండి పాపము చేయొద్దు, మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దు. దేవుడు చూస్తున్నాడు. భయం అనేది ఉండు, భయంగా ఉండు. కాబట్టి భయం అనేది ఎప్పుడైతే నువ్వులో ఉండిందనుకో, అనేకమైన లాభాలు ఉన్నాయి. పాపము చేయొద్దు, భయపడి దేవునికి భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి యోసేపు ఎట్లున్నాడంటే,
నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి పాపం కట్టుకున్నాను నేను. కాబట్టి నేను దేవునికి భయపడేవాడు. ఈరోజు మనం తీర్మానం చేయాలి. ఏమని? నేను దేవునికి భయపడి తప్పు చేయను, అన్యాయం చేయను, మోసం చేయను, అక్రమం చేయను. ఈరోజు నుంచి నా దేవునికి నేను భయపడతా. యోసేపు తీర్మానం చేసుకున్నాడా లేదా? యోసేపు గారు పాపం చేయాలనుకుంటే చేయకూడదా? ఏమండి? కాబట్టి మనము ఈ తీర్మానంలో ఉండాలి. కూర్చోండి, కూర్చోండి. అయిపోయాలి 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా తర్వాత 6వ సంగతి, యూదా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. యూదా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని రాయబడాలి. ఈ సంవత్సరం నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఏమనంటే, నా రక్త సంబంధికులు, నా స్నేహితులు, నాకు ప్రియమైన వారు, నాకు బెస్ట్ ఫ్రెండ్స్, నాకు అత్యంత ప్రియమైన వారు కనీసం ఒక్కరినైనా మంచి మార్గంలో నడిపించాలి. కనీసం ఒక్కరినైనా మంచి మార్గంలో నేను వారిని నడిపిస్తే అంతకు మించిన సంతోషం ఇంకోటి లేదు. ఒక్క ఆత్మను రక్షించు చాలు సంవత్సరం అంతా. ఏమో నీకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారా? సంవత్సరం అంతా ఉండరా? నా వరకు నేను చూసుకుంటే ఏమవుతుంది? అది ఏమవుతుంది? నా వరకు నేను బాగుంటే చాలులే అనుకుంటే దాన్ని ఏమంటారు? స్వార్థం అంటారు. అవునా కాదా? ఇప్పుడు నా 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 బిడ్డ కానీ అందరూ బాగుండాలా, నేను బాగుండాలా, అందరూ బాగుండాలనుకుంటే అదేమవుతుంది? అది దేవుని గుణం. అర్థమవుతుందా? అందుకని దేవునికి ఒక కోరిక ఏంటంటే, అందరూ అంతటను మారు మనస్సు పొందాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి, మంచిగా జీవించాలి. అది దేవుని కోరిక. కాబట్టి ఏం చేయాలి? మనం అందరం ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమని తీర్మానం చేసుకోవాలా? ఈ సంవత్సరంలో కనీసం ఒక్కరైనా దేవుని మందిరాన్ని నడిపించాలి, దేవునిలో నడిపించాలా. నేను వెలగాల, ఇతరులను వెలిగించాలా. యేసుప్రభువు అంటాడు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండు. నేను లోకమునకు వెలుగై ఉన్నా. నాలో తప్పున్నదని, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా చూపించగలుగుతాడు అంటాడు యేసుప్రభువు. ఏమైనా పాపం ఉందా ఆయనలో? ఏ కోణంలో చూడు, ఎట్లా భూతత్వం పెట్టి చూడు, ఆయనలో ఏ మాత్రం ఇంచు కూడా కనపడదు. నీకు ఏ మాత్రం కనపడదు. అనేక మంది బురద చల్లినారు, చాలా మంది ఆయన మీద, నిరూపించలేకపోయినారు, జీవితాలే పోయినాయి. కాబట్టి ఈ రోజు వరకు కూడా, నేటి వరకు కూడా ఆయన మీద ఎన్ని తప్పులు మోపుతున్నారో ఎవరు కూడా నిలబడలేకపోయినారు. ఆయన చేసిన స్టేట్మెంట్ ఏం తెలిసిన? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, చూపించగలుగుతాడు. నేను ఏం చేశానో చెప్పు, నేను సత్యము చెప్పుచున్నాడు, మీరు ఎందుకు నన్ను నమ్మరు అన్నాడు. కాబట్టి మనం చేసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, కనీసం ఈ సంవత్సరంలో కూడా ఒక్క ఆత్మనైనా నేను రక్షించుకుంటాను. అర్థమవుతుందా? మీ ఇంట్లో మీ తమ్ముడు కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ నాయన కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కరినైనా ప్రియమైన వారిని నేను రక్షించుకోలేవా? అగ్గిలో నుండి లాగినట్టు వారిని రక్షించాలనుందే కదా. ఏమ్మా, అగ్గి ఎప్పుడు ఉంటుంది? నిరంతరము కాలిపోతూ ఉంటుంది. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. తెలుసుకో మానవ. ఆ పాటలో 2వ చరణం రాయబడి నరకం గురించి, పాతాళం, వండర్ఫుల్. ఆ పాట ఉంటే పాడతాం. ఏమైనా ఉందా? సువార్త బుక్లో ఏమైనా? వండర్ఫుల్ ఇలస్ట్రేషన్ హౌ ద హెల్ లుక్స్ లైక్ అని, ఎట్లా నరకం కనపడుతుందని. కాబట్టి వద్దు, జీవితాన్ని సరి చేసుకొని ఒక ధనవంతుడు పోయినాడు ఆ ప్రాంతానికి. ధనవంతుడు నరకంలో పోయి యాతన పడుతున్నాడు. నీళ్లు 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 ఒకటే శబ్దం వినపడుతుంది అక్కడ. ఏమని? దాహం 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 అని.
అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ప్రాంతానికి కావాలని కోరుకోవడానికి పోదు. అసలు పోయిన తర్వాత అక్కడ నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు ఉండదు. గుర్తుపెట్టుకో. నువ్వు అక్కడ పోయి ఎంత మొరపెట్టుకో, నీకు జవాబు దొరుకుతుందా? రక్షించబడి ఉన్నాడా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏడు చేయాల్సింది తప్ప అడిపోయి చేస్తే ఏమన్నా దొరుకుతుందా? లాభం దొరుకుతుందా? జీవితాన్ని సరి చేసుకో. ఈ 2026 సంవత్సరంలో అయినా నువ్వు రక్షించబడాలా, ఇతరులను రక్షించాలా. నువ్వు చేసిన పాపమే నిన్ను పట్టుకుంటుంది. వారు చేసిన పాపమే వారిని అప్పగిస్తుందని రాయబడి, వారి క్రియలు వారి వెంట వెళ్ళను అని రాయబడింది. ఎవరు తప్పించుకుంటారు దేవుని సముఖంలో? కాబట్టి ఇది 6వ సంగతి. చివరిగా ఇంకొక మాట చూసుకొని మనం ముగించేస్తాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరన్నా. కీర్తన గ్రంథం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో. ఎవరు చెప్పగలుగుతామో నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నేను ఫలాన్ని కొనుక్కోవాలంటే దేవుని చిత్తము అవునా కాదా? నేను ఫలాన్ని వస్తువు కొనుక్కోవాలంటే ప్రార్థన చేసి ప్రభువా ఇది నీకు ఇష్టమైనా కాదా అని అడిగి కొనుక్కునే వాళ్ళు ఎవరున్నారు? మనం నచ్చింది తీసుకుంటాం అంతే. బై 1 get 2 ఆఫర్ అనుకో. అడుగుతాం కదా, బై 1 get 2 ఆఫర్ అంటుకో. అడుగుతాం అడుగుతున్నా గుడ్డిగా తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకునే క్లోజ్. దేవుని దగ్గర విచారించి తీసుకోవాల్సినది అసలు. అందుకని ఆయన అంటాడు, ఏమంటాడు? మీ చిత్తం నెరవేర్చుట నాకు. బాక్సింగ్ అంకులంట ఒక సోపు కొనుక్కోవాలన్నా, ఒక బ్లేడ్ కొనుక్కోవాలన్నా, ప్రభు ఇది కొనుక్కుందనా వద్దని అడుగుతాడంట. ఇది తీసుకోవాలన్నా వద్దా ప్రభు అని అడుగుతాడంట. మరి నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నా ఈ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో. కీర్తన 143 చదవండి ఎవరన్నా. కీర్తన గ్రంథం 143వ అధ్యాయము 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుట. కాబట్టి నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ మాట విని నీ మాట ప్రకారం నేను చేస్తే దాన్ని బట్టి నాకు ఎంతో సంతోషం. కాబట్టి ఆ విధంగా ఈ 7 తీర్మానాలు మనం ఉండాలి. అర్థమవుతుందా? ఏంటివి మా ఒక 2 గుర్తున్నాయా? ఏంటివి చెప్పండి. నీ ముఖ దర్శనం నేను చేసుకోవాలా అనుదినం. అనుదినం ఎవరి ముఖం చూడాలా? దరిద్ర ముఖం కనపడింది నాకు ఈరోజు అంటారు ఒకరు. ఈరోజు ఉదయం తెచ్చిన పిల్లి కనపడింది నాకు. పిల్లి కనపడితే ఏమవుతుంది? ఏదో మూడిందిరా నీకు పిల్లి. అది కాదు మనకు కావాల్సింది. ఏది కనపడితే మనకి అవసరమా? చిన్నప్పుడు నాకు కళలో పెద్ద దయ్యం కనపడింది. దాని పోస్టర్ ఎట్లుందంటే పెద్ద చింత చెట్టు ఉంటే అంతకంటే పెద్దగా ఉంది అది. దాని ముఖం ఈరోజు కూడా నాకు అట్లే వచ్చేసి అట్లే. కాబట్టి దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి. అనుదినం ఎవరి ముఖం చూడాలా? దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి. తర్వాత దేవుని వేకువని నేను నిన్ను వెతుకుదును. నేను నిన్ను ఏం చేయాలా? వేకువనే ఆయన వెతకాల. కనపడతాడు ఆయన. తర్వాత ఆయన స్వరం వినాలా. నా గొర్రెలు నా స్వరం వినును. ఇంకేం చేయాలా? దేహమును దేవునికి ఆలయముగా చేసుకోవాలి. ఈ దేహంలో ఎవరుంటారు?
నీ దేహము నీది కాదు. ఇష్టం వచ్చినట్లు తినడం, ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు. కూర్చొని పడుకోవడం, ఇష్టం వచ్చినట్టు సెల్లులు చూడడం కాదు. పిల్లలకి ఎవరైనా సెల్లులు చూసానంటే ఇలా నుంచి నువ్వు కూడా ఈ సంవత్సరం ఎట్టుండాలి మీ అందరికీ చాలా పర్ఫెక్ట్ కనపడాలి. అర్థమవుతుందా? మనం అందరం ఎట్టుండాలంటే దేవుని ఎదుట దోషము లేని వారుగా కనపడాలి. అర్థమవుతుందా? తర్వాత ఇంకా ఎట్టుండాలి? దేవుని సన్నిధిలో ఏం తీర్మానం చేసుకున్నాం? ఇంకా అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని లాగా రక్షించుకోవాలి. ఆ తర్వాత దేవునికి భయపడువాడను, నేను దేవునికి భయపడువాడను కాబట్టి భయము నుండి పాపము చేయబడి. కాబట్టి ఒక దినం ఉంది, దేవుని సముఖములో నిలబడే దినం ఒక రోజు ఉంది. మంచివైనా సరే చెడ్డవైనా సరే నీ దేహంతో జరిగించినవి ఏవైనా సరే అవి లెక్క చెప్పాలా. నువ్వు మంచివి చేసినా దేవునికి లెక్క చెప్పాలా, చెడ్డవి చేసినా కూడా దేవునికి లెక్క చెప్పాలా. ఎవరు తప్పించుకుంటారా? ఈడ నువ్వు ఆడింది ఆట, నువ్వు పాడింది పాట, నేను ఎవడు అడిగేదేంలే. ఈరోజు మేము చెప్పేసి వెళ్ళిపోతాం, మాకు కొంతసేపు ఉందంతే. మాకు మీరు తరుణం ఇచ్చినారు, దేవుడు అనుగ్రహించినాడు, కొద్దిసేపు మేము చెప్తాము. జీవితాలను సరి చేసుకుంటే అది మీకు సంతోషం. జీవితాలను సరి చేసుకోకుండా నా ఇష్టం నాది కోడ్ ఏం చేస్తుందంటే నెత్తిన మొత్తం అంతా మట్టి పోసుకుంటుంది. నువ్వు చెప్పాయా మేము ఎట్లా ఉంటాము అని చెప్పి ఏం చేస్తుందంటే కోడి బాగా నెత్తి మీద పోసుకుంటుంది. ఒక్కసారిగా బయట ఒక్కసారిగా వదిలిస్తుంది. అది ఆ గడప దగ్గర వదిలేసిపో, నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా, నాది నీదే, నాదే నీదే. అది కాదు. జీవితానికి ఒక అర్థం ఉండాలి. అర్థమవుతుందా? ఈ 2026 సంవత్సరం మనం ఏమైతే ఈ మాటలు విన్నామో ఈ మాటకు కట్టుబడి ఉండాలి. అర్థమవుతుందా? రూతు గురించి మనం విన్నాం. రూతు గురించి ఎంతమంది తెలుసు? చాలామంది తెలుసు. ఈ రూతు బోయజు పొలంలో నిలకడగా ఉండిందంట. ఎట్లా ఉండిందమ్మా? నిలకడగా ఉండింది. తర్వాత ఏం చేసింది తెలిసిన? రూతు అత్త దగ్గర కూడా నిలకడగానే ఉండింది. ఏం తీర్మానం చేసుకుని తెలిసిన ఈ రూతు? నీ జనమే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఏం చెప్పింది తెలిసిన? ఆమె తీర్మానం ఎలాంటిదంటే మరణమైనా సరే మరణం తర్వాత నీ సమాజం నా సమాజం పక్క పక్కనే ఉండాలి. ఒక అత్తతో చెప్పేటటువంటి కోడలు అత్తతో చెప్పే మాట ఏందమ్మా ఇది? ఇద్దరు కోడలు విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకొక కోడలు ఈ మాట చెప్తాంది. ఏమంటారు మామూలుగా? అత్త లేని కోడలు. మరి ఈ కోడలు ఏది ఎంత మాట చెప్పింది? ఈ మాట నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఎంత నిలకడగా ఉన్నాయమ్మా. ఆమె తీర్మానం ఏంది? పర్ఫెక్ట్ తీర్మానం. ఆమె గురించి ధ్యానం చేస్తే ఒకరోజు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏడు సంగతులు చూసినాం. ఇప్పుడు మనం అందరం వాగ్దానాలు తీసుకోబోతున్నాం. 2 నిమిషాలు 2 వాక్యాలు చెప్పేసి ముగించేస్తా. టైం ఎంత? టైం చూసుకుంటానండి అప్పటి నుంచి. రోమపత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. విశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు. చూడండి, దేవుడు వాగ్దానం చేసేవాడు, నెరవేర్చుటకు సమర్థుడు. ఇది నమ్మాలా. ఈ వాగ్దానం తీసుకున్న తర్వాత నువ్వు సందేహించకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎందుకు చదివించిన మాట అంటే దేవుడు తప్పకుండా ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నీకు నెరవేరుస్తాడు. నువ్వు నమ్మితే. నమ్ముటం నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అని రాయబడింది. ఈ మాట ఎందుకు చదివించినట్టు గుర్తుపెట్టుకో. దీన్ని కానీ నువ్వు సందేహించినావంటే అది నీకు జరగను కూడా జరగదు. ఆ వాగ్దానం తీసుకొని కూడా వేస్ట్. సందేహం కానీ పెట్టుకుంటే
వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని కూడా రాయబడింది. వాగ్దానము ఇక్కడ రాయబడింది. వాగ్దానం ఎట్లంట? వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. విశ్వసించాలి నువ్వు. ఆయన నాకు ఈ వాగ్దానం నెరవేరుస్తాడు. 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినాడు. ఇదిగో నీకు ఒక బిడ్డ పుడతాడు. ఎవరికైనా 100 సంవత్సరాల్లో జరుగుతుందా కార్యము? ఆయన నమ్మినాడు. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడాడు. అందరం మోకరిద్దాం. మనము 7 తీర్మానాలు చేసుకున్నాం. ఏమని తీర్మానాలు చేసుకున్నాం? నాతో పాటు చెప్పండి దయచేసి. నేను దేవుని ముఖ దర్శనము చేసేదను, వేకువనే నేను దేవుని వెలుపుదును, నేను దేవుని స్వరం విందును, నేను నా దేహమును దేవునికి ఆలయముగా పవిత్రముగా కాపాడుకుందును, దేవునికి భయపడి పాపము చేయకుందును, అగ్నిలో నుండి లాగినట్లు కనీసం ఒక్కనైనా రక్షించుకుంటాను. తన దేవుడు నీ చిత్తము నెరవేరుస్తాను. అర్థమవుతుందా? సంతోషం.